ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో మున్సిపల్ అధికారులు తొలగించిన చిరు వ్యాపారుల తోపుడు బండ్ల యజమానులపై సానుభూతి చూపించాలని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా కోరారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసులను కలిసి వీధి వ్యాపారాలు చేసుకునే వారికి స్థలం చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలిసిన మీడియాతో చిరు వ్యాపారులు చేసుకునే పేదవారి పట్ల మున్సిపల్ అధికారులు ఆలోచన చేసి న్యాయం చేస్తే బాగుంటుందని అన్నారు. పార్టీ మారే కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్తే బాగుంటుందని ఆమె హితవు పలికారు. కమిషనర్ను కలిసిన వారిలో పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు కూడా ఉన్నారు. నిజంగా చెప్పాలి అని అంటే ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటితో మొదలుపెట్టారు. ఈరోజు జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. దాంట్లో నుంచి నాయకులు తీసుకొని రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కొత్త కాదు. అలాగే వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. కానీ శాశ్వతంగా ఉండేవాళ్ళే ప్రజల కోసం. నాయకుడు అని అంటే ప్రజలతో వచ్చేవాళ్ళే కాబట్టి ఖచ్చితంగా నాయకులు ఇంకా ఎక్కువ మందే వస్తారు. కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా పార్టీ ఏమీ ఇది అవ్వదు, ఇబ్బంది ఏం లేదు. ఒకటి పార్టీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తే పార్టీ ఇచ్చింది వాళ్ళకి. సో వాళ్ళ పదవికి రాజీనామా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఏదో పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామోనో లేకపోతే మేము లేమనో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేంటంటే రాజకీయం అంటే అవసరం, కానీ మాకు అవసరం కాదు. మాకు ప్రజల కోసం మేము పోరాడతాం. కాబట్టి స్టాండ్ బై ఉండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 40% షేర్ మీకు చేస్తే ఓటింగ్ షేర్ ఉంది. కాబట్టి మేము ప్రజల పక్షానే ఉంటాము, ప్రజలతోనే మాట్లాడతాం. కాబట్టి ఇవన్నీ ఎవరు వెళ్ళినా ఎవరు ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ నాయకుడు. అక్కడి నుంచి ప్రజల ఆదరణ తీసుకొని వచ్చి మరి ఈరోజు ఉన్నవాళ్ళమంతే మేము ఉన్నవాళ్ళం చాలండి. ఇప్పుడు ఏదో వెళ్ళిపోతాము, ఏదో బురద చెల్లుతున్నారు మళ్ళీ దాని మీద పార్టీ ఇలాగా అలాగా అని. వెళ్ళండి, బురద చల్లటం ఏంటంటే మీ అవసరాల కోసం వెళ్తున్నారు. కాబట్టి ఏదో మీ ఆనందాల కోసం, మీ అవసరాల కోసం, మీ లబ్ధి కోసం వెళ్తున్నారు అంతే తప్ప ప్రజల కోసం అయితే ఏమీ వెళ్ళట్లేదు. కాబట్టి ఎవరు ఎంతమంది వెళ్ళినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా కార్యకర్తలు, మా ప్రజలు, మేమందరం కలిసికట్టుగా ఉంటాం. కాబట్టి ఎంతమంది వెళ్ళినా ఏమి ఇబ్బంది లేదు. ప్రజెంట్ ఇప్పుడు చాలామంది మీ వెనకాల ఉన్న కార్పొరేటర్లు మాకు ఒక్కసారి జగన్తో కూర్చోబెట్టి మాకు మాట్లాడించి మా సమస్యల మీద మాట్లాడించమని చెప్తే ముస్తఫా గారు కానీ నూరి ఫాతిమా గారు పట్టించుకోవట్లేదు అనేది అలా ఏం లేదు. ఆరోపణ అంటే ఒక మాట అండి, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు చెప్పిన 175 నియోజకవర్గాల్లో ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ అని పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఎంతోమంది జనాలు అంటే గుంటూరు ఒక్కటే కాదండి, 175 నియోజకవర్గాల నుంచి జనాలు వచ్చి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, చేయాలని చెప్పి వాళ్ళు ఆరాటపడుతున్నారు. నేను కార్పొరేట్లో ఒక 10 మందిని నేను తీసుకెళ్లడం జరిగింది, వాళ్ళు మాట్లాడటం జరిగింది. అలాగే మనం దగ్గర ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా నాయకుడు కలవాలని, నేను 100 సార్లు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని నేను అనుకుంటాను. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. అవకాశం రాకుండా అయితే ఎవరికీ ఉండదు. అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు. మా నాయకుడు చక్కగా ప్రతి ఒక్కటి స్పందిస్తారు. కాబట్టి ఇవేంటంటే కొంతమంది అంటే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టర్మ్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. మన నాయకుడిని మనమే ఇచ్చేసుకుంటే ఎలాగా. సో అందరికీ అవకాశాలు ఉంటాయి, ఎవరికి అవకాశం లేకుండా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుంటూరు తూర్పుకు వస్తారు. గుంటూరు తూర్పుకు వచ్చినప్పుడు ప్రజా ఆదరణ అలాగే ప్రతి ఒక్కరు కూడా చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు కార్పొరేటర్లకి మీరు ఇచ్చే భరోసా ఏంటి మేడం? మేము ఉన్నామండి, మా నాయకుడు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మేము ఉన్నాము. సో భరోసా అంటే మమ్మల్ని చూడండి, ప్రజల్ని చూడండి. ఎందుకంటే ప్రజలతో మీరు ఓట్లేసి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. నుంచున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఒకవేళ ఎవరైనా వెళ్ళిన వాళ్ళని కూడా నేను అదే అంటున్నాను, రాజీనామా పార్టీకే కాదు మీ పదవికి కూడా రాజీనామా చేయండి. అప్పుడు మీరు దమ్మున్న నాయకుడని నేను అనుకుంటాను.